నమస్తే, వెల్కమ్ టు రంగస్థలం. ఇప్పుడంతా ఎన్నికల సీజన్. ఇలాంటి వేళ పొలిటికల్ రంగస్థలంపై ఎవరి క్యారెక్టర్ వారిదే, ఎవరి సీన్ వారిదే, ఎవరికి వారే హీరోలు, ఎవరికి వారే తిరుగులేని వారు. ఒక్కోసారి ఒక్కొక్కరిది పైచేయి అవుతుంది, ఒక్కోసారి గట్టి ఎదురు దెబ్బలు తగులుతాయి. అయినా ఎవరి పరివ్యూహం వారిదే. మరి క్షణ క్షణం టెన్షన్ అన్నట్లుగా సాగే రాజకీయ రంగస్థలంలో విజేత అయ్యేదెవరు, పరాజితులుగా మిగిలేదెవరు? ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది రంగస్థలం. మరెందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి ఎంటర్ అవుదామా? ఎన్నికలు అనగానే ప్రచార పర్వమే గుర్తొస్తుంది. అయితే అందరిలాగా మేము క్యాంపెయినింగ్ చేస్తే అందులో వెరైటీ ఏముంది అని భావిస్తుంటారు కొందరు. తమకంటూ ఓ ప్రత్యేకత తీసుకొచ్చేలా నలుగురు వెంటనే తమ వైపు దృష్టి సారించేలా చూసుకుంటారు. అదిగో సరిగ్గా అలానే చేశారు. అరకు లోక్సభ స్థానం నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి పోటీ చేసిన అభ్యర్థి కొత్తపల్లి గీత. ఇంతకీ ఆమె ఏం చేశారనే కదా మీ సందేహం? మీరే చూసేయండి మరి. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమరం జోరుగా సాగుతుంది. అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎలక్షన్లు కూడా జరుగుతుండటంతో ప్రచారం జోరుగా సాగుతుంది. ఎక్కడికక్కడ అభ్యర్థులు అనుచరులను, పార్టీ శ్రేణులను వెంటబెట్టుకుని మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో పెద్ద వెరైటీ ఏముంది అంటారా? అక్కడికే వస్తున్నాం. ఇక్కడ చూడండి, మాజీ ఎంపీ, ప్రస్తుతం కూటమిలో భాగంగా అరకు లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కొత్తపల్లి గీత. ఎన్నికల్లో తనను గెలిపించాలంటూ అరకు లోక్సభ స్థానం పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఆమె ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నడుస్తున్నారు నలుపు రంగు దుస్తులు ధరించిన మహిళలు. పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా కొత్తపల్లి గీత చుట్టూ ఉన్న వీళ్ళు ఎవరంటారా? ఎవరో కాదు, బౌన్సర్లు. ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. కొత్తపల్లి గీత చుట్టూ రక్షణ వలయంగా ఉండి ఈమెను కంటికి రెపలా కాపాడుతున్నారు ఈ మహిళా బౌన్సర్లు. సాధారణంగా సినిమా ఈవెంట్ జరిగే సమయంలో హీరోలు, హీరోయిన్లకు పెద్ద పేరు మోసిన ప్రొడ్యూసర్లు, దర్శకుల చుట్టూ కనిపిస్తూ ఉంటారు ఇలాంటి బౌన్సర్లు. కానీ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత చుట్టూ కనిపిస్తుండటంతో గిరిజన గ్రామాల్లో అందరూ కొంత కొత్తగా చూస్తున్నారు. మరి కొత్తపల్లి గీత ఇలా మహిళా బౌన్సర్లను ఎందుకు నియమించుకున్నారనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం, ఆగండి. ఎన్నికల ప్రచారం అన్న తర్వాత నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుంది. ఒక్కోసారి జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న చోట ప్రజలు గుంపులుగా ఉంటారు. తమ అభిమాన నాయకులు కనిపించగానే వారికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, వారితో మాట్లాడేందుకు, ఫోటోలు దిగేందుకు పోటీ పడతారు. ఇలాంటి సమయంలో అభ్యర్థులకు కొంతమేర ఇబ్బందులు కలిగే ఛాన్స్ ఉంది. అందుకే అలాంటి వాటి నుంచి రక్షణగా ఇలా బౌన్సర్లను నియమించుకున్నారని చెబుతున్నారు పార్టీ కార్యకర్తలు. అంతేకాదు, తాను ఎప్పుడూ మహిళల సాధికారత, వారి ఉపాధి గురించి ఆలోచిస్తుంటానని, అందుకే ఇలా వారికి ఒకంత ఉపాధి కల్పించేలా మహిళా బౌన్సర్లను నియమించుకుంటున్నానని చెబుతున్నారు కొత్తపల్లి గీత. సరే, కారణం ఏదైనా కొత్తపల్లి గీత ప్రచార పర్వంలో
అందరూ ఈ బౌన్సర్లను కొంత కొత్తగా వింతగా చూస్తున్నారన్న అభిప్రాయం నియోజకవర్గ ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. ఇది ఇవాల్టి రంగస్థలం. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.